మీ అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నేను మీకు చూపెట్టబోయే ఏదైతే స్థలం ఉందో ఇది ఒక దాదాపుగా ఎకరం నుంచి ఎకరంన్నర మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ కొన్ని పురాతనంగా వారి కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. వాళ్ళకు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. పిలిపించారు. వాస్తు ప్రకారంగా మేము కొత్త ఇల్లు కట్టాలనుకుంటున్నాము, ఏ స్థలంలో కట్టాలి, ఎలా కట్టాలి అని పిలిపించారు. మీకు ఒకసారి చూపిస్తాను రండి. సో ఈ స్థలం అంతా చూస్తున్నారు కదా. సో ఇవన్నీ వారి యొక్క వంశపరంపరంగా వచ్చిన సమాధులు. అక్కడ మీకు సెంటర్ గేట్ ఇచ్చారు ప్లాట్కి. ఇది నార్త్ 0 degrees ఉన్న ప్లాట్ అండి. సో ఇలా డిమార్కేషన్ చేసి ఆ టెంపుల్ని, ఆ హౌస్ని అటు పక్కన ఇచ్చేసారు. ఇలా అటువైపు ఒక 80 feet స్థలం ఉంది ఈస్ట్లో. తీసుకెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి, అటు నుంచి ఒక 80 feet. ఆ విధంగా అటు కాంపౌండ్ వాల్ ఉంది చూసారా. ఈ ప్లాట్ అనేది ఎల్ షేప్లో. ఇక్కడ టెంపుల్ ఉంది, ఇది కూడా టెంపులే. సో భక్తులు వచ్చి ఉండడానికి, బస చేయడానికి వాళ్ళకు రూమ్స్ ఉన్నాయి. అదొక కొత్త షెడ్ అనేది వేశారు భక్తుల కొరకు. అయితే ఇదనేది షెడ్ వేశారు, ఈ విధంగా ఇచ్చారు, ఈ విధంగా ప్లాటింగ్ ఉంది. సో నేను మీకు ఇంకొక విషయాన్ని చూపిస్తాను రండి. సో ఇక్కడ ఈ ఏదైతే షెడ్ ఉందో ఆ షెడ్కి 18 feet 17.5 feet వీధి పోతుంది. సో ఈ వీధి వచ్చేసి డైరెక్ట్గా వాళ్ళకి మీకు ఇలా తగులుతుంది. ఇప్పుడు ఈ స్థలం అంతా వాళ్ళది. కాంపౌండ్ వాళ్ళు కట్టారు కదా, దాదాపు 1-1.5 ఎకరం మధ్యలో. దీంట్లో వాళ్ళకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్లాటింగ్ ఏదైతే ఉందో అక్కడ కుటుంబ సభ్యులు, వారి యొక్క యజమాని వాళ్ళందరూ కూర్చున్నారు. ఇదంతా కూడా దీనిని 6 భాగాలుగా డివైడ్ చేశాము. 6 భాగాలుగా డివైడ్ చేసిన తర్వాత గృహాన్ని ఎక్కడ నిర్మించుకోవాలి అనేది వారి యొక్క సమస్య. మొత్తం అంతా చూస్తున్నారు కదా. సో ఈ భక్తులు నివసించడానికి టెంపరీగా, తాత్కాలికంగా మనము దీన్ని మొత్తం డిగ్రీలకు తీయడం జరిగింది. వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాల ప్రకారం ఫేసింగ్ని తీయడం జరిగింది. దీనిని మొత్తం దాదాపుగా 6 కాంపౌండ్ వాళ్ళు వస్తాయి. కాంపౌండ్ వాళ్ళలో యజమాని ఏ ప్లాటింగ్లో ఉండాలి, మరియు రెంట్ కోసం ఇంకా కడితే ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మనం వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరిగింది.